హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ని చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ మధ్యనే మనకు ఒక 2-3 డేస్ బ్యాకే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం తరఫున రిలీజ్ కావడం జరిగింది. ఏంటి, జూన్లోనే సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షలను నిర్వహిస్తాము అని మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అధికారికంగా పేపర్లో కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క తేదీల పైన ఎప్పుడు కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడము జరిగింది. ఓకేనా? సో మరి జూన్లోనే నిర్వహిస్తామా లేదా అని చెప్పేసి ఒక సమీక్షా సమావేశము కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనము చూద్దాము. పరీక్షలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అండ్ సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్స్ ఉంటాయి, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. బుక్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాగజైన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్స్ 2019కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకు 2019లో జరిగినటువంటి పేపర్స్ అనాలిసిస్ అనేది చాలా చాలా ముఖ్యం. అన్ని పీడిఎఫ్ ఉంటాయి. సో అవన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో లేట్ చేయకుండా ఒకసారి అయితే మనము వివరాల్లోకి వెళ్దాము. కార్యదర్శి ఉద్యోగార్థులకు రాత పరీక్షపై సమీక్ష. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు చేసిన ఉద్యోగార్థులకు రాత పరీక్ష నిర్వహణపై ఉన్నతాధికారులు మంగళవారము సమీక్షించారు. తాడేపల్లిలోని గ్రామ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆధ్వర్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. అయితే ముందస్తు ఏర్పాట్లు కొలిక్కి వచ్చాకనే రాత పరీక్షలు ఖరారు చేయాలన్న అభిప్రాయము వ్యక్తమైనట్లుగా సమాచారము. అంటే ముందస్తు ఏర్పాట్లు అంటే ఏంటి? సో ఎంతమంది అప్లై చేశారనేది ఆల్రెడీ తెలుసు. అయితే ఇంతమంది అప్లై చేసిన వాళ్ళకి ఎన్ని పరీక్ష కేంద్రాలు కావాలి? ఓకేనా? ప్రస్తుతము ఎన్ని పరీక్ష కేంద్రాలు అవైలబుల్గా ఉన్నాయి? సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఓకేనా, సో అన్నిటికీ అన్ని పరీక్ష కేంద్రాలని అలాట్ చేసి తర్వాత మనకు హాల్ టికెట్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఓకే, పరీక్ష తేదీలు నిర్ణయించి సో నాకు తెలిసి జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్లోనే కండక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకు జూన్ అనే చెప్పారు కదా, సో జూనే చెప్పడం జరిగింది, కానీ జూలై మొదటి వారంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరిగా ఇందులో అయితే మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే రానున్నటువంటి రైనీ సీజన్లో అంటే వర్షాకాలంలో ఈ యొక్క గ్రామ వార్డు కార్యదర్శుల యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో అంటే ఈ యొక్క వర్క్ అంతా అయిపోయాక సో వీరిని తీసుకొని మనకి ఏం ప్రయోజనం ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో అతి త్వరలోనే పరీక్షలు నిర్వహించి తీసుకునే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరైతే టైం వేస్ట్ చేయద్దు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో మనకు జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్లో కంపల్సరిగా ఈ యొక్క పరీక్షలు అయితే ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ముందస్తు ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటి కొలికి వచ్చాక పరీక్ష తేదీలను ఖరారు చేయాల్సిందిగా అందరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? సో ఇది చాలామంది అడుగుతున్నారు, సార్ మొన్నటి వీడియోలో మీరు సమీక్షా సమావేశం జరుగుతుందని చెప్పారు కదా, దానికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో సమీక్షా సమావేశం జరిగింది, కానీ తేదీలపై పూర్తిగా ఇంకా క్లారిటీ అయితే లేదు. ఓకే, సో ఆ యొక్క సమీక్షా సమావేశంలో ఏంటంటే ముందుగా ముందస్తు ఏర్పాట్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే మనకు ఈ యొక్క పరీక్ష తేదీలను వెల్లడిస్తామని చెప్పేసి అయితే మనకు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కావచ్చు, ఇతర బుక్స్ కావచ్చు, ఇంపార్టెంట్ బుక్స్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చాలా చాలా ముఖ్యమైనవి. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్, గ్రామ వార్డు సచివాలయాలకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సినటువంటి మొదటి అంశం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఫ్రెండ్స్. అంటే లాస్ట్ ఇయర్ మనల్ని ఏ విధంగా అడిగాడు క్వశ్చన్ పేపర్లో, చాలా అంటే చాలా టఫ్గా రావడం జరిగింది. సో ఆ పేపర్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యం. వాటిని చదవడం వల్ల ఏమవుతుందంటే
సో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మన ప్రిపరేషన్ని ఏ విధంగా అవ్వాలి అనేది ఒకటైతే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, సో మళ్ళీ ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.